హాయ్ హలో నమస్తే. మీరు నా ఛానల్ చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్, భారీ పతనం చూస్తున్న సెన్సియస్, 2700 పాయింట్లు పైగా నష్టపోయిన సెన్సియస్. దీనివల్ల మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయినట్టు తెలుస్తుంది. సెన్సియస్ 3000 పైకి పాయింట్లు పడిపోయినట్లు తెలుస్తూ ఉంది. దీనివల్ల ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటుంది, అన్ని నష్టాల్లో కూలుకుపోవడం ఎక్కువ జరుగుతూ ఉంది. మెయిన్ గా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే స్టాక్ మార్కెట్ క్రాష్ అయినట్టు తెలుస్తూ ఉంది. రీసెంట్ గా ట్రంప్ తీసుకొచ్చిన నిర్ణయాలు ఏంటి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ లో ట్రంప్ తీసుకున్న టారిఫ్స్ గురించి ఇన్ డీటెయిల్ వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. 3.5% పైగా సెన్సెక్స్ కుప్పకూలిపోవడం అనేది ఈ రోజు షాకింగ్ అన్నమాట. గత వారం నుంచి మనం చూసుకుంటుంటే స్టాక్ మార్కెట్ చాలా ఘోరంగా కుప్పకూలిపోతూ ఉంది. ట్రంప్ సునకాలు ఎక్కువ వేయడం వల్లనే ఇది జరుగుతుందని తెలుస్తుంది. అదేనండి టారిఫ్. ఈ టారిఫ్ వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా నడిచిపోతున్నారు. మెయిన్ గా కార్ల స్క్వైర్ పార్ట్స్ కానివ్వండి, కార్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ల డ్యూటీ కానివ్వండి, ఇవి ఎక్కువ పెరగడం వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ పతనానికి గల కారణాలు విశ్లేషణకి ఏమన్నా ఇంకా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కూడా నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా పడిపోవడం జరిగింది. ఈ స్టాక్ మార్కెట్ సెన్సెస్ కానివ్వండి, నిఫ్టీ కానీ ఇవి పడిపోవడం వల్ల టెక్ కంపెనీలు కానివ్వండి, కార్ల కంపెనీలు కానివ్వండి, ఇటువంటి మేజర్గా ఏవైతే ఇన్వెస్టర్స్ ఉంటాయో ఆ కంపెనీల ప్రాఫిట్ పడిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా టారిఫే ఎఫెక్ట్ చేసిందనే విషయం తెలుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ కోల్పోతున్నట్లు తెలుస్తున్నాయి. ప్రపంచం మొత్తంపై 1.5 ట్రిలియన్ వరకు ఇంతవరకు నష్టాలు జరిగినట్లు తెలుస్తూ ఉంది. మెయిన్ గా స్టాక్స్ అనేటివి కొనడం గానీ అమ్మడం గానీ అందరు చేస్తూ ఉంటారు. ఇందులో ఇంత నష్టాలు జరగడం వల్ల క్లాస్ వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్ మార్కెట్స్ గతం నెల నుంచి చూసుకుంటే ఘోరంగా పడిపోవడము ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయమే మెయిన్ గా తెలుస్తూ ఉంది. ఇలానే కంటిన్యూస్ గా స్టాక్ మార్కెట్స్ కానీ పడిపోతే చాలా ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ గా ట్రంప్ టారిఫే దీనికి ఎఫెక్ట్ అవుతుందని తెలుస్తూ ఉంది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకునే కంట్రీ యుఎస్ఏ అయినప్పటికీ వివిధ చిన్న కంట్రీల నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఖచ్చితంగా జరుగుతాయి. భారత్ నుంచి కూడా అలానే జరుగుతాయి. వీళ్ళు 10% నుంచి 15% వరకు యుఎస్ఏ టారిఫ్ వేయడం వల్ల, ఈ టారిఫ్ చార్జెస్ వల్ల ప్రతి దేశం నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఎక్కువైపోవడం వల్ల ఈ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. మెయిన్ గా నష్టపోయేది ఏవైతే ఇంపోర్ట్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయో ప్రతి దేశాలు నష్టపోతూనే ఉంటాయి. ఇంత టారిఫ్ అంటే చాలా కష్టం కాబట్టి ప్రతి దేశాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. యుఎస్ తో బిజినెస్ ఎలా చేయాలి, యుఎస్ కు ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తారా, ఫ్యూచర్ లో ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటారా, ఇవన్నీ కూడా చాలా కీలక నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.